జో అచ్యుతానంద చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుండడంపై చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు శ్రీకళ్యాణ్ రమణతో కలిసి తిరుపతిలో సినిమా ప్రదర్శిస్తున్న డిఆర్ మహల్ను సందర్శించారు. థియేటర్కు వచ్చిన చిత్ర యూనిట్కు యాజమాన్యం, ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అంతా కలిసి చిత్రాన్ని తిలకించారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. జో అచ్యుతానంద పేరు పెట్టినప్పుడు ఒకసారి తిరుపతి తిరుమల రావాలనుకున్నాం. అండ్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి, ఒకసారి థియేటర్కి వచ్చి పలకరిద్దు వెళ్దాం అనుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అమేజింగ్ రెస్పాన్స్ అండి అన్ని చోట్ల. అంటే మంచి కలెక్షన్స్తో పాటు మంచి రెస్పెక్ట్ కూడా వచ్చింది సినిమాకి. మంచి సినిమా అంటున్నారు అందరూ. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్స్ ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ. ప్రతి సినిమాకి ఒక థియేటర్లో ఎలా ఆడుతుంది అన్నది జనం మధ్యన కూర్చొని చూడడం కూడా చాలా చాలా ఇష్టం అండి. అలాగే జో అచ్యుతానంద ట్రిప్ మీద ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చాం. సూపర్ హిట్ టాక్ చూసి ముఖ్యంగా పాటలు కూడా ఎంతో రెస్పాన్స్ వచ్చిందండి. ఆడియో రిలీజ్ అయిన వెంటనే ఇంతకుముందు నా కెరీర్లో చూడని రెస్పాన్స్ చూశానండి. మ్యూజిక్ అండి చాలా గొప్పగా చేశానండి. అంటే గౌరవం ఎక్కువ పెరిగిందండి ఈ సినిమా చేసిన తర్వాత.